హాయ్ లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పై ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఏంటి ఏమి ప్రతి ఒక్కటి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం కాబట్టి ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే కొద్దిగా షేర్ చేస్తారనేసి అయితే అనుకుంటే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, ఎంసెట్ 2024 మూడవ విడత కౌన్సిలింగ్ నిర్వహించాలి అనేసి మనకు సో ఒక అంటే ఏఐడిఎస్ఓ అనేసి వాళ్ళైతే మంగళవారం అంటే మనకు 12th August 2024 10 AM కి అయితే అంటే ఏపీ ఎస్సీ హెచ్సి వాళ్ళ దగ్గరకు అయితే సో వెళ్ళేసి నిరసన చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఎవరైనా వెళ్ళకపోతే లేదంటే ఎవరైనా సో విజయవాడలో ఉన్నా లేదంటే ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉంటే అంటే మీకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయాలి అనేసి ఎవరైతే అనుకుంటున్నారో సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే అంటే మంగళవారం అంటే 12th అయితే మీరైతే అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. అక్కడికి వెళ్తే సో చాలా మంది ఉన్నారంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీగా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించి ఏంటి ఏమి అన్నది మీకు ఇంకా క్లియర్ గా డీటెయిల్ గా వీడియో అన్నది కావాలంటే సో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఒక 400 lakhs టార్గెట్ ఇస్తున్నాను, రీచ్ అయ్యాక నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. ఏంటి ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది సో ప్రతి ఒక్కటి క్లియర్ గా డీటెయిల్ గా నేను మీకు వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట. అది సో నేను మీకు ఇక్కడ క్లియర్ గా డీటెయిల్స్ అన్ని సెండ్ చేస్తున్నాను కదా, దీన్ని అయితే చూడండి. ఇంకా మీకు క్లియర్ గా డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి, మీకైతే మేమైతే మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తాము, దీనికి సంబంధించి గైడెన్స్ కూడా ఇస్తాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఇంకొకటి న్యూస్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, ఇది మనకైతే ఈనాడు పేపర్ లో అయితే రావడం అయితే జరిగింది అనమాట. సో ఇంజనీరింగ్ మూడో విడత కౌన్సిలింగ్ పై అస్పష్టత అనేసి మనకైతే న్యూస్ కూడా రావడం అయితే జరిగింది అనమాట. అంటే ఇక్కడ చాలా న్యూస్ అయితే వచ్చింది. సో ఇదంతా మీరైతే చూసేసుకోండి. సో మీకు కావాలంటే క్లియర్ గా డీటెయిల్ గా చదువుకోండి గైస్. ఇక్కడ ఏముంది అనేది చూసుకున్నట్లయితే మనకైతే అంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పై మనకైతే ఎలాంటి క్లారిఫికేషన్ అనేది రాలేదు. అంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారా లేదా ఏంటి అన్నది ఏమీ మనకైతే అప్డేట్ అనేది రాలేదు కదా. బట్ అంటే కొంతమంది ఏమంటున్నారంటే కండక్ట్ చేస్తారంటున్నారు, కొంతమంది అయితే కండక్ట్ చేయట్లేదు. అండ్ చాలా మంది ఏమంటున్నారంటే నువ్వు చెప్పు భయ్యా నువ్వేమంటావు, లైక్ అంటే అన్న నువ్వేమంటావు, ఇప్పుడు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారంటావా లేదా అనేసి చాలా మంది నన్ను పర్సనల్ గా చాలా మంది అడుగుతున్నారు. గాయస్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తాను చూడండి, మనకైతే అఫీషియల్ గా అప్డేట్ అనేది రాకోకున్నట్లే నేను ఏమన్నా వీడియో చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను కండక్ట్ చేస్తారన్నాను అనుకోండి, ఇన్ కేస్ కండక్ట్ చేయకపోతే మరి నేను బ్యాడ్ అయిపోతాను కదా, లేదనేసి నేను మీకు ఇప్పుడు అంటే కండక్ట్ చేస్తారనేసి చెప్పేసి మరి మీరు అంటే కాలేజ్కి వెళ్ళకోకుండా మీరు హ్యాపీగా ఇంట్లోనే ఉండి సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారులే అనేసి మీరు మరి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేసి మరి మీకు ఏమైనా కండక్ట్ చేయకపోతే మీ యొక్క లైఫ్ అనేది స్పాయిల్ అవుద్ది కదా. అంటే మీ లైఫే స్పాయిల్ అవుతూ మరి 1 year అనేది వేస్ట్ అవుతుంది కదా. సో మళ్ళీ 1 year వేస్ట్ ఎందుకు అయింది అంటే అప్పుడు మళ్ళీ నన్ను అంటారు. సో ఎందుకు సో దాని నుంచి నేనైతే ఎలాంటి ఆన్సర్ అయితే చేయాలనుకోవట్లేదు. సో ఇంకోటి ఏంటంటే మీకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అన్నది ఏం చేస్తే కండక్ట్ చేస్తారు అనేసి నేను లాస్ట్ వీడియో అనేది చేశాను. ఎవరైనా ఇక వీడియో అనేది చూడకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక వీడియో అనేది చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లియర్ అండ్ క్లారిటీ రావడం అయితే జరుగుతుంది అనమాట. అది అండ్ ఈ వీడియో అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్ హబ్. అండ్ 12th అయితే ఎవరెవరు వెళ్దాం అనేసి ప్లానింగ్ లో ఉన్నారు సో వాళ్ళందరూ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో 400 lakhs టార్గెట్ రీచ్ అయ్యాక నేను మీకు క్లియర్ గా ఏం చేయాలి ఏం చేస్తే మనకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు ఏంటి అన్నది నేను మీకు క్లియర్ గా అప్డేట్ అనేది ఇస్తాను. ఫస్ట్ గా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, ఎంత లైక్ చేస్తే అంత యూట్యూబ్ కూడా చాలా మందికి రికమెండ్ చేస్తుంది, అలాగే చాలా మంది అక్కడికి వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. అలా వెళ్ళారంటే కంపల్సరీగా మీకైతే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ వీడియో అయితే థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.